హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నీట్ అండ్ మెడికో పేరెంట్స్. సో రేపు ఒక మనందరం కూడా కొత్త మిత్రులను ప్లస్ కాబోయే మెడికో స్టూడెంట్స్ని, కాబోయే మెడికో స్టూడెంట్స్ పేరెంట్స్ని, అంటే మెడికో పేరెంట్స్ని ప్లస్ ఆల్రెడీ మెడికో పేరెంట్స్ అందరం కొంత కొత్త వాళ్ళు కూడా వస్తూ కలవబోతున్నాం. సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా రేపు మీరందరూ వస్తారని, కలుస్తారని. ఎందుకంటే చాలా కొత్త పేరెంట్స్ని యాడ్ అవుతాం. ఇది ఒక న్యూ ఫ్యామిలీ, మెడికో ఫ్యామిలీలో యాడ్ అవ్వబోతున్నారు. సో రేపు ఉదయం 9:30కి రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం మాట్లాడుకునే చాలా అంశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో ప్రైవేట్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫీజుల మీద కోర్టుకు ఎక్కారు. సో రాజ్యాంగం ప్రకారం ఎవరైనా రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం కోర్టులోకి పోవచ్చు. బట్ ఫీజులు ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారు, అసలు ఎఫ్ఆర్సీ ఏం చెప్తుంది, ఈ విధంగా పేరెంట్స్ మీద ఇప్పటికే ప్రతి సంవత్సరం 200 కోట్ల అదనపు భారం పడుతుంది. సో ఆ భారాన్ని ఎలా తగ్గించాలనే కాన్సెప్ట్లో మనం ఉన్నాం. సో కానీ ఆ భారాన్ని తగ్గించడం కాదు, అసలు మాకే అన్యాయం జరుగుతుందని కోర్టు పోయారు. సో దీని మీద ఒక కోర్టు కేసు నడుస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు ఉన్న మెడికో పేరెంట్స్ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా. సో తప్పకుండా మీకు తెలిసిన ప్రతి మెడికో పేరెంట్కి పంపండి. సో గవర్నమెంట్ కాలేజీలో సమస్యలు ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలో సమస్యలు ఉన్నాయి, ఏ క్యాట్లో ఉన్నాయి, బి క్యాట్లో ఉన్నాయి, సి క్యాట్లో ఉన్నాయి. సో ఒక్కసారి ఫైనల్ ఇయర్ పేరెంట్స్ వస్తే మీ ఫీజుల గురించి చర్చిస్తే మనం ఔరీ డక్క అవర్ ఫీజు ఏందనేది తెలిసిపోతుంది. సో దానికోసమే మనం చాలా తీవ్రంగా ఫైట్ చేస్తున్నాం. సో మీరందరూ కూడా మీకు తెలిసిన ఫైనల్ ఇయర్ ఏబిసితో పాటు గవర్నమెంట్ కాలేజ్ పేరెంట్స్ అందరూ కూడా రావాలి. సో మనం చర్చించుకోవాలి ఫీజుల అంశాలను అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది, మనం కోర్టులో ఇంప్లీడ్ అవుతున్నాం. సో మన ఇంప్లీడ్ పిటిషన్ ఏంటి, ఏం జరుగుతుంది, మండే రోజు ఏం కాబోతుంది, సో తర్వాతది మళ్ళీ డేట్ వస్తుందా, ఏమవుతుంది, సో ప్రభుత్వం కోర్టు నుండి పేరెంట్స్గా మన డిమాండ్స్ ఏంటి, ఇవంతా కూడా రేపు డిస్కస్ చేద్దాం ఒక టాపిక్. సో రెండవది వచ్చేసి యాక్చువల్గా ఈ నెల 28 తోటి మనం నీట్ పేరెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి 1 ఇయర్ అవుతుంది. యాక్చువల్గా ఫస్ట్ 26 నాడు వీడియో చేస్తాం, 27 నాడు పిలిపిస్తాం, 28 నాడు కలుస్తాం. సో ఆ క్రమంలో 26 నాడే మనం కలవాలనే ఒక వీడియోను మనం ఏర్పాటు చేసాం. కాబట్టి సో అదే సండే రోజు ఎవ్రీ ఇయర్ జూలై 4th సండే ఒక సెలబ్రేషన్ డేగా మెడికో పేరెంట్స్ అందరూ జరుపుకోవాలి. ఎందుకంటే ఈ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ చాలా బలమైనది, ఇప్పటికే చాలా విజయాలు సాధించింది. సో ఒకటా రెండా కాదు, 33G దగ్గర నుండి మొదలు పెడితే 25 మందికి మనం ఫీజులు కట్టడం మొదలు పెడితే అనేక సమస్యల్ని ఇప్పటికే కాలేజీలలో కావచ్చు, ర్యాంకింగ్ విషయంలో కావచ్చు ఎంతో హెల్ప్ చేస్తాం. అడ్మిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, అడ్రస్లు తెలియక ఇబ్బంది పడ్డ దగ్గర కావచ్చు. సో చాలా మీటింగ్స్ జరిగినాయి, చాలా సమయాన్ని కేటాయించారు పేరెంట్స్, చాలా ఇష్యూస్ని మనం అడ్రస్ చేయగలిగాం. ఇదివరకు ఒక్కరుగా ఉన్నటువంటిది ఇది ఒక సమూహంగా, ఒక యూనిటీగా, ఒక బలంగా తయారైంది. అది కాబోయే రోజుల్లో ఇంకా బలంగా తయారవుతుంది. సో తయారవడానికి మనందరం కూడా మనకున్న సమయంలో కొంత సమయాన్ని కేటాయించగలగాలి. సో అదే రేపు మనం మాట్లాడుకుంటాం. సో దీంట్లో భాగంగా కాబోయే మెడికో పేరెంట్స్ లేదా నీట్ సంబంధించి ఎగ్జామ్ రాసి కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పేరెంట్స్కి ఏ కాలేజీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ కాలేజ్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ అనుభవపూర్వకంగా పేరెంట్స్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మోర్ ఓవర్ ఇంకోటి ఏం జరుగుతుందంటే అసలు రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఎలా ఉంటుంది, వెబ్ ఆప్షన్లో మనం ఏమేమి కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా రేపు చర్చించడం జరుగుతుంది. అసలు అత్యంత కీలకం ఏంటంటే వెబ్ ఆప్షన్సే. కాలేజీని చూజ్ చేసుకోవడం అనేది చాలా టిపికల్ క్వశ్చన్గా ఉంటుంది. సో చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని కూడా మనం రేపు చేయబోతున్నాం. ఎవరెవరు రాబోతున్నారంటే ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ పేరెంట్స్, నీట్ పేరెంట్స్, ఎట్ ద సేమ్ టైం మెంటర్స్, ఎట్ ద సేమ్ టైం కొంతమంది డాక్టర్లను, జూనియర్ డాక్టర్ అసోసియేషన్లను, హెచ్ఆర్డిఏ అసోసియేషన్ని. సో ఇలా అందరినీ మనం కలుపుకొని రేపు ఒక మంచి అద్భుతమైనటువంటి మీటింగ్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం. సో మీరందరూ తప్పకుండా సో నీట్ పేరెంట్స్ అండ్ మెడికో పేరెంట్స్, ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ వరకు ఉన్న పేరెంట్స్ అందరూ కూడా మీరు ఫ్యామిలీలుగా వస్తారా, సింగిల్గా వస్తారా, ఇంటరాక్షన్ కోసం ఎక్కువ మంది వచ్చి ఈ సమావేశాన్ని, మీటింగ్ని సఫలీకృతం చేయాలి. సో మనందరం కూడా ఒక ఫ్యామిలీ కాబట్టి ఏదో ఒకటి ఉడతాబస్తిగా భోజనం కూడా చేద్దాం. సో మనందరం కలిసి మాట్లాడుకుందాం, భోజనాలు చేద్దాం.
సో ఆషాఢ మాస భోజనాలు మనకు ఆన్నే అవుతాయి. సో దాని తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. సో మెంటర్స్ మీకు ప్రతి డౌట్ను క్లియర్ చేస్తారు. వెబ్ ఆప్షన్స్ నుండి రిజిస్ట్రేషన్ వరకు ఉన్నటువంటి ప్రతి అనుమానాన్ని క్రియేట్ చేసినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి టాప్ మెంటర్స్ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళందరూ రేపు వస్తున్నారు. మీకు ఏ సర్టిఫికెట్ల విషయంలో కానీ అడ్మిషన్ల విషయంలో కానీ ఏది ఉన్నా రేపు క్లియర్ చేసుకోవచ్చు. కాబట్టి నీట్ పేరెంట్స్ అందరు రావచ్చు, అందరు రావాలి. సో నెక్స్ట్ మెడికో పేరెంట్స్ అందరూ కూడా అనేక సమస్యల మీద మనం డిస్కస్ చేయాలనుకుంటున్నాం. మీరు కూడా ఎక్కువ మొత్తంలో రావాలి. ఈ వీడియోని ఎక్కువ మొత్తంలో షేర్ చేయండి. సో పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ కుంట్లూరు, నాగోల్, బండ్లగూడ ఏరియాలో ఉంటుంది. మీరు లొకేషన్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ అని కొట్టుకుంటే వస్తుంది. సో పల్లవి ఇంజనీరింగ్ కాడికి మీరందరూ కూడా రేపు వస్తారని ఆశిస్తున్నా. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. మీరందరూ మనందరం కలిసి రేపు ఒక ఫ్యామిలీ పండగ గెట్ టుగెదర్ చేసుకుందాం. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్ టు ఆల్.